నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అద్దంకి వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని సేవగా భావిస్తామని రవికుమార్ అన్నారు. అధికారంలోకి వచ్చామని ఆనందం పడబోమని, ఇది ఒక బాధ్యతగా గుర్తించి రాష్ట్రాన్ని గాడిన ఎలా పెట్టాలన్న దానిపై దృష్టి పెడుతున్నామని అన్నారు. సూపర్ 6 హామీలకు ప్రజలు విశ్వసించి అఖండ విజయం అందించారని, హామీలు నెరవేర్చుతామని, ప్రజలు ఇంతటి విస్పష్టమైన తీర్పును గతంలో ఎన్నడూ ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా తమ గెలుపు ప్రజా విజయమని, తమ విజయానంతటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆడవాళ్ళు మట్టుకోండి. అదేవిధంగా దాంతోపాటు మనమేమో చాలా ఎక్కువ బాధ్యత పెట్టాడు జనం. మనమేమో నమ్మకం పెరిగిందంటే మన మీద బాధ్యత పెరిగింది. దాన్ని పెట్టి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కూడా ఆ తప్పును మనం గుర్తుపెట్టుకొని మనము మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక జరుపుకుంటున్నారు. ఇట్లాంటి రాజకీయం చేస్తే కనుక మీకు ఇంకే విధంగా ప్రజలు బుద్ధి చేయాలని చెప్తున్నారు. ఏమాత్రం సందేహం లేదు. అందుకని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి చూస్తాం, మన పక్కన గుల్లకమ్మకి గేట్లు తీసేసారు, గేట్లు తీసుకుంటున్నారు. మన పక్కన నాశనమైన మద్యం తీసుకొచ్చి ప్రజలకందరూ కూడా ఆరోగ్యంగా ప్రతిఫలం చేశారు. అన్ని కూడా చాలా విధమైన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎవరో చేస్తున్నంత చెడపేరు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నామన్నారు. దాన్ని గుర్తుపెట్టుకుని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఫస్ట్ చాలా మంది యువకులందరూ కూడా చాలా మంది చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాట చెప్పినట్టే మొదటిసారి కూడా చేస్తుందని పెట్టారు. అదేవిధంగా 10 మందికి అన్నం పెట్టి ఎవరైనా 10 మందికి అన్నం పెట్టుకుంటే ఇంకో 10 మందికి పెట్టాలని అనుకుంటారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అన్నం చేసిన గవర్నమెంట్
అన్ని భూములన్నీ కొలతలు వేపించి రాళ్ళు వేపించుకొని అన్ని దొంగతనం చేయాలంటే మా నాయకుడు దాన్ని కూడా రద్దు చేయడం జరిగిందన్నమాట. 4,000 పెన్షన్ మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. గతంలో 200 ఉందని 1000 రూపాయలు చేశారు. 1000 మళ్ళీ 2019 జనవరి నుంచి 5 నెలలు 6 నెలలు మనం 2,000 ఇచ్చాం. 2,000 ఇచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పడింది. 3,000 చేయడానికి నేను ఒకే సంవత్సరంతో 4,000 చేశాడు. 4,000 చేయడమే కాదు. వేటకు వేళయింది. 61 రోజుల విరామం తర్వాత తిరిగి వేట చేసేందుకు మత్స్యకారులు సమాయత్తమయ్యారు. మత్స్య ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేట చేయటం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని భావించి వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవన స్థితి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వేట నిషేధ భృతిని అమలు చేస్తుంది. వేట నిషేధ సమయం ముగియడంతో వేటకు గంగపుత్రులు సమాయత్తమయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 మండలాల్లో 110 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో 10,000 మందికి పైగా మత్స్యకారులు వేట జీవనం ఆధారంగా చేసుకుని సాగిస్తున్నారు. జిల్లాలో 2,400కి పైగా మరబోట్లు, 1,200 సాంప్రదాయ బోట్లతో పాటు 43 పెద్ద మరబోట్లతో వేట సాగిస్తున్నారు. విరామం అనంతరం వలలను, బోట్లను సిద్ధం చేసుకుని జిల్లాలోని మత్స్యకారులు వేటకు సమాయత్తమవుతున్నారు. వేట జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ప్రభుత్వం అందించే 10,000 రూపాయల వేట నిషేధ భృతి సంబంధించిన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాలో 52 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇందులో దాదాపు ఒక 10,000 మంది మత్స్యకారులు దాని మీద బతుకుతూ ఉన్నారు. సో జనరల్గా ప్రతి సంవత్సరము మత్స్యకారులకు ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 62 రోజుల వేట నిషేధ కాలం ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి వేట నిషేధం అనేది విధించడం జరిగింది. సో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళడం లేదు. సో ఈ వేటకు వెళ్ళే వాళ్లకు మత్స్యకారు వృత్తిగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికోసము ప్రతి బోటు ఏ బోట్లు ఉన్నాయనేది ఒకసారి ఎన్యుమరేషన్ కూడా మేము మే నెలలో చేయడం జరిగింది. నెలలో చేసినప్పుడు దాదాపు మనకు 5,597 మంది మత్స్యకారులు 1,253 బోట్లలో ఉన్నట్లు ఎన్యుమరేషన్ చేసి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్యుమరేషన్ అయిన తర్వాత దాంట్లో ప్రతి మత్స్యకారుడికి కేవలం మత్స్యకారం వృత్తి కాకుండా వేరే స్కీముల్లో అంటే పెన్షన్స్ కానీ లేకుంటే వాహన మిత్ర కానీ ఇట్లా 2 స్కీమ్స్లో లబ్ధి పొందడానికి వీలు లేదు కాబట్టి అటువంటి వాళ్ళని కొంతమందిని గమనించి ఇనెలిజిబుల్ లిస్టులో చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా మత్స్యకార భరోసాలో గ్రామ సచివాలయం యొక్క యాప్ నందు ఫిల్టర్ చేసి ఆ ఇనెలిజిబుల్ డేటాను గ్రామ సచివాలయం మరియు ఆర్బీకేస్ నందు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయడం కూడా జరిగింది. ఆ అబ్జెక్షన్స్ను ప్రతిపాదనలు గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతంలో 14వ తేదీ అర్ధరాత్రి నుండి సముద్రంలో చేపల వేటపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సముద్రంలోని చేపలు గుడ్లు పెట్టే సమయం అయిన ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుండి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిషేధాన్ని అమలు చేశామని తెలిపారు. జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని, ఇందులో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని, దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుండి వేట నిషేధం ఎత్తివేస్తున్న విషయం గురించి మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగిందన్నారు. వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి మత్స్యకారునికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో దాదాపు 5,000 మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సో గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే అమౌంట్ రిలీజ్ అవుతుందో ఆ 10,000 రూపాయలు మత్స్యకారుల అకౌంట్కి బదిలీ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు దాకా అమౌంట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో ఈరోజు అర్ధరాత్రి నుంచి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళడానికి పర్మిషన్ ఉంది కాబట్టి ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి వాళ్ళ యొక్క బోట్లను తీసుకుని సముద్రంలో వేటాడవచ్చుగా మీ ద్వారా తెలపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏట నిషేధకాలం 62 రోజుల్లో ఎటువంటి యొక్క ఉల్లంఘనలు అనేవి అంటే మత్స్యకారుల యొక్క ఈ యొక్క అనుమతులను కాకుండా ఉల్లంఘించి సముద్రంలో వేట అనేది చేయలేదు కాబట్టి ఎటువంటి కేసులు కూడా నమోదు కాలేదు.
సో ఈ విధంగా కేసులు నమోదు కాకుండా ప్రకాశం జిల్లాలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేట నిషేధ కాలంలో వేట చేయనందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క వేట నిషేధ కాలాన్ని పూర్తిగా పరిశీలించడానికి మత్స్యశాఖ సిబ్బంది, మెరైన్ పోలీస్, అదేవిధంగా మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మరొక్కసారి మత్స్యశాఖ నుంచి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అర్ధరాత్రి నుంచి వాళ్ళు వేటకు సాగించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది, మీ ద్వారా కోరడం జరుగుతుంది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వెళ్లే ద్వారం వద్ద ఉన్న మొబైల్ షాపు ఎదురుగా ఆటో నిలిపారని యజమాని షాపు ముందు ఆటో తీయమన్నందుకు ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ షాపు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పక్షాలను కొందరు తప్పించగా మరలా కొబ్బరి బొండం కొట్టే కత్తితో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పట్టణ నడిబొడ్డులో కత్తులతో దాడి చేసుకోవడం చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. గాయమైన వ్యక్తిని రిమ్స్కు తరలించారు. 1వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించి అవుట్ పోస్టింగ్ సిబ్బందికి క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏది ఏమైనా పట్టణ నడిబొడ్డు ప్రాంతంలో ఇలాంటి సంఘర్షణ జరగడం శాంతి భద్రతకు విఘాతం కలిగినట్లుగానే ఉంటుందని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు కూడా లేకపోవడం శోచనీయంగా మారింది. ఎవరో చెప్పడానికని అని కొట్టారన్న. ఇప్పుడు ఎలా కొట్టారు కట్టుబడి పోయి ఇచ్చారన్న. ఆటో వాళ్ళన్న వాళ్ళ ఫోటోలు వీడియోలు కూడా వెళ్ళాలి నేను చూశారన్న. తప్పిస్తున్నా కానీ ఆగట్లేదన్న. వాళ్ళు కత్తి తీసుకొని కూడా వచ్చారన్న కొట్టడానికి. ఈత సరదా ఇద్దరు ప్రాణాలు తీసిన సంఘటన దర్శి ప్రాంతంలోని ఎన్ఏపి రక్షిత తాగునీటి చెరువులో జరిగింది. దర్శి ప్రభుత్వ హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా దర్శి మండలం లకోజనపల్లి పరిధిలోని లోధగిరి ఎస్సీ కాలనీకి చెందిన 16 ఏళ్ల బి నవీన్, కొనకనమెట్ల మండలం వాగుమడుగుకు చెందిన 16 ఏళ్ల వసంతపురం చందు మరికొందరు స్నేహితులు కలిసి దర్శిలో జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. నవీన్, చందు ఇద్దరు మాత్రం ఈత కొట్టేందుకు చెరువులకు దిగారు. వారు దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడగా మునిగిపోయారు. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారన్న విషయం తెలిసి చెరువు సమీపానికి వెళ్లారు. కట్టపై వారి దుస్తులు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు నీటిలో తేలటంతో బయటకు తెచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఎన్నికైన దామచర్ల జనార్దన్ను నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు పుష్పగుచ్చాలు అందజేసి ఉద్యోగుల సమస్యలను వివరించారు. అమరావతి జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పక్షాన ఆర్వీఎస్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే జనార్దన్ను మర్యాదపూర్వకంగా కలవటం జరిగిందన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యేని కోరామని చెప్పారు. అమరావతి జేఏసీ నాయకులు విజయలక్ష్మి, ఊతకోలు శ్రీనివాసరావు, డానియల్, కృష్ణమోహన్ ఉద్యోగులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ గారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు సమస్య లేదనంటే మీ దృష్టికి తెస్తాం సార్, మీరు ఆ సమస్యను పరిష్కరించండి అని మేము ఆయన కోరగా
ఆయన సానుకూలంగా స్పందించారు. మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఏ సమస్య వచ్చినా కూడా మేము ఎమ్మెల్యే జనార్దన్ కాడికి వస్తాము. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ దగ్గర కూడా మా ఉద్యోగుల సమస్యల మీద ఏదైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకోబోయి ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించే దిశగా మేమంతా పయనిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏపీజేఏసీ అమరావతి మరియు ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం, అలాగే ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి ఒంగోలు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వారిని శుభాకాంక్షలు తెలియజేశాము. అట్లాగే వారు కూడా మాకు ఎంతో ఆప్యాయంగా పలకరించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ మంచి ప్రజాసేవను అందించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీజేఏసీ తరఫున అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మేము ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న సభ్యులందరూ, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మన గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే గారిని కలవటానికి వచ్చాము. అలానే ఆయనకి కొత్తగా ఎన్నికైనందుకు, గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, మాకున్న సమస్యలు కూడా ఏమైనా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తామండి, ఈ 5 ఏళ్లలో మీరు పరిష్కరించాలి, అలానే మేము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని ముందంజలో ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలానే శుభాకాంక్షలు కూడా అందరి తరపున, అన్ని డిపార్ట్మెంట్ల తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగిందండి. పేదోడికి పట్టెడు అన్నం పెట్టేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం, అల్పాహారం పథకానికి అప్పట్లో విశేష స్పందన లభించింది. 5 రూపాయలకు భోజనం ఏమిటని అప్పుడు ముక్కున వెలువేసుకున్నారు. ఒంగోలు నగరంలో పలుచోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి దిగువ మధ్యతరగతి ప్రజల నుంచి భిక్షాటన చేసుకునే వారి వరకు అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చాయి. మళ్ళీ 2019లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం ఏర్పాటు చేసిన భవనాలను వివిధ అవసరాలకు వినియోగించారు. అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయడంతో సామాన్య మధ్యతరగతి పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మళ్ళీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. అవును, ఏమనిపిస్తుంది? కరెక్ట్గా రీఓపెన్ చేస్తున్నారా? అయితే చాలా మంచిది. ఎందుకంటే 2014, 2019 మధ్యలో అన్నా క్యాంటీన్ని బాగా ఉపయోగించుకుంది నేనే. కాబట్టి నా వరకైతే ఓకే. దీన్ని ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే పట్టణంలోనే ఉపయోగపడుతుంది. ఇది పల్లెటూరులో ఇంకా విస్తరించలేదు, ఇంకా విస్తరించాలి. పేర్లు కూడా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ అంటున్నారు, వాళ్ళ ఎన్టీఆర్ గారి పేరు ఓకే. ఇప్పుడు ఇక్కడ పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరికీ బాగా ఉపయోగం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా. సెంటర్ ఇది. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేస్తుంది, ఏమనుకుంటారు? దానికి మంచిదే. ఆకలితో ఉన్నవాళ్ళు 5 రూపాయలు ఇచ్చి తినటం అనేది చాలా అద్భుతమైన విషయం. అది దొరకల్లాడుతూ ఉన్నారు ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు. కానీ వాళ్ళేమో మనమేనా అన్న నుంచో వస్తాం కదా, ఒక్కన ఒక 5 రూపాయలు తినేసి వెళ్ళిపోతాం. హోటల్లో కావాలంటే 150 రూపాయలు పెట్టాలి, 100 రూపాయలు గట్టిగా మ్యాక్సిమం. అది పరిస్థితి. కాబట్టి మంచిది. అది ముందటం చాలా మంచిది. పార్టీతో సంబంధం లేదు, కానీ ఏ పార్టీ మనకి ఎందుకు. ఆ అన్న క్యాంటీన్ ఉండటం అనేది చాలా అద్భుతమైన విషయం. చాలా అద్భుతమైన విషయం. గుడ్. చాలా మంచిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది టౌన్లో. మరి తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు రీఓపెన్ అవుతుంది. బాగానే ఉంటుంది. ఏముంటుంది, అన్న క్యాంటీన్ ఒక రకంగా మంచిదే, కానీ అది నడవాలి కదా. అది నడపాలనే కదా ప్రభుత్వం. నడపాలి. నడితే సక్సెస్ అయితే ప్రాబ్లం ఏం లేదు. సక్సెస్ కాకపోతే మళ్ళీ అయింది సక్సెస్ అయింది. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ సక్సెస్ అవ్వాలి. అయితే ఇబ్బంది ఏమి ఉండదు. అది ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది? అది పేదవాళ్ళకే కదా ఉపయోగం. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పేదవాళ్ళకి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. కొత్తగా మళ్ళీ ప్రభుత్వం క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు. ఏమని? 4 వేలకు తింటారు భోజనం. బాగానే ఉండిద్ది. తక్కువ రేట్లో తినడానికి ఇక్కడ అందరూ తిన్నవాళ్ళు. ఎవరెవరు వస్తారు బాబా ఇక్కడికి ఎక్కువ? బాగా మార్కెట్కి వచ్చేవాళ్ళు బాగా బయట నుంచి రిక్షా దొక్కున్న వాళ్ళు, ఆటో వాళ్ళు తోలుకున్న వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు.
అన్నా క్యాంటీన్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. సామాన్య మధ్యతరగతి, చిరుద్యోగులు, కూలీలు, ముఠా కూలీలు, నగరంలో పలు పనుల నిమిత్తం వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకానికి అన్నా క్యాంటీన్లు ఆదుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతినిత్యం వేలాది మంది ప్రజలు 5 రూపాయలకే సుష్టిగా భోజనం చేసే అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం 3 రకాల కూరలు, పెరుగుతో భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందజేశారు. ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. బయట హోటల్లో తినాలంటే కనీసం 100 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టడం పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ 2024 అధికారం చేపట్టడంతో తిరిగి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒంగోలులో మూతపడిన అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకొనున్నాయి. క్యాంటీన్ ప్రారంభించినందువల్ల మంచిదేనండి, చెడ్డదేం కాదు. తినలేని వాళ్ళ పరిస్థితి గారు కొంచెం తినేదానికి అవకాశంగా ఉంటుంది. తినేవాడంటే అక్కడ ఏంటంటాడు, తినలేనివాడు ఏంటంటే బయట తెచ్చుకునేది ఒక 5 రూపాయలు పెట్టి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది రిక్షా దొక్కే వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వదిలేయండి. రిక్షా దొక్కే వాళ్ళు ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఉన్నారు, ఎవరంటే మన అడుక్కునే వాళ్ళైనా ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి అడుక్కోకుండా డబ్బులు ఇచ్చి తింటారు. అది సంతోషంగా తింటారు. అది ముఠా వాళ్ళు ఉన్నారు. ఆఖరి ఈవెన్ మేమైనా సరే తినేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంది, వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ఇక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేసి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. అంతే, ఇంకేం లేదు సార్. ఉంటే మంచిదే, అది మంచి పనే. బాగానే ఉంది అనుకుంటున్నాను. బాగానే పర్వాలేదు, మేము కూడా తింటాం. అన్నం బాగానే ఉంటుంది, గుడ్డు బడ్డు. ఇంక నుంచి పెట్టేది ఇంకెట్లా ఉంటుందో చెప్పలేం కదా. మంచిగానే పెడితే పర్వాలేదు, అందరూ మళ్ళీ ఓట్లు వేస్తారు కావాల్సిన అన్ని. 5 రకాల కూరలు, సాంబారు, పప్పు, ఏదన్నా ఇంకొక కర్రీ, 3 రకాలు పెట్టేవాళ్ళు. పొద్దున టిఫిన్ 5 రూపాయలు. ఇడ్లీ పెట్టేవాళ్ళు, చపాతీ పెట్టేవాళ్ళు, పూరి పెట్టేవాళ్ళు. ఒకరోజు పప్పు పొంగలి. బాగానే ఉన్నాయి. నేను ఎప్పుడు తినలేదండి, అందుబాటులో లేను. ఏదైనా ఈసారి అవసరం పడితే తింటే తినచ్చు. పెడితే బాగానే ఉంటుంది, అందరికి ఉపయోగపడేది. అక్కడ ఉన్నారు కదండి అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, మా బోటి ఆటో వాళ్ళు కానీ, ఎవరైనా తినచ్చు. ఒకరి కోసం కాదు పెట్టేది. దేశం వచ్చే పోయే వాళ్ళు, కూరగాయలకు వచ్చే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళు ఎవరైనా కానీ 5 రూపాయల కోసం అన్నం బాగు పెడుతుంది చంద్రబాబు నాయుడు. సంవత్సరం పెడుతున్నానంటే రేపు 2 తింటాను. నేను దుడి చేసి ముఠా పని చేస్తాను. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పెట్టింది క్యాంటీన్, అన్నా క్యాంటీన్, మళ్ళీ రీఓపెన్ చేస్తాను. దాన్ని సంతకం పెట్టాను. బాగానే ఉంటుంది. ఇబ్బంది పడే వాళ్ళకి, కొంచెం ఇంట్లో ఫుడ్ గిడ్లు లేని వాళ్ళకి, కొంచెం బెల్ల పని చేసుకునే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు పిల్లలు ఉన్నారు, అంతకుముందు వచ్చి బ్యాగ్ పెట్టుకుని తినే వాళ్ళు, వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. మార్కెట్కి వచ్చేవాడు ఎక్కువ మంది. అదే బాగా ఇబ్బంది పడే వాళ్ళకి బాగుంటుంది. అది మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను, నేను కూడా తిన్నాను. బాగానే ఉంటుంది. ఎన్ని రకాలు పెట్టేవాళ్ళు? పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు. ఓకే, అదే నెల నుంచి స్టార్ట్ చేసేటట్టు బాగానే ఉంటుంది. పెట్టాలని అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? తీసేయటం వల్ల ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పెట్టడం తీసేయడం అంటే అది వాళ్ళ ఇష్టం కదా. అది పెడితే మంచిది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడికి సెల్యూట్. ఎవరెవరు వస్తారు అసలు ఈ క్యాంటీన్, అన్నా క్యాంటీన్ ఏమేమి తింటారు? అందరూ వస్తారు. మార్కెట్లో ఉండే వాళ్ళంతా, చుట్టుపక్కల ఆటో వాళ్ళు కానీ ఎవరైనా అందరూ వస్తూ ఉంటారు. 5 రూపాయల కంటే ఎక్కువ మంచిదే కదా, 100 రూపాయల కంటే తినే కంటే. 5 రూపాయలకి ఎవరికైనా, అడుక్కునే వాళ్ళకి ఎవరికైనా అందరికి మంచిది. మా మినిమం భోజనం ఎంత ఉంటుంది మా హోటల్లో? 150. హోటల్లో 100 రూపాయలు ఉంది. 100 ఇక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారు, మంచిదే కదా. ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ఇందిరాదేవి దంపతులు మేల్చాటు వస్త్రాలను సమర్పించారు. దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. శనివారం సాయంత్రం శ్రీగిరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి కోరారు. కార్యక్రమంలో ఆర్జిత సేవలు ధర్మకర్త ఆలూరు జ్వాలారామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఏతతో శ్రీగిరిక్షేత్రవాసినః శ్రీ భూనీలాస్మృష్ణే శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశించారు. ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయ సమావేశం హాలులో మండల విద్యాశాఖ అధికారులు సమగ్ర శిక్షా ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో మండలంలోని విద్యాశాఖ అధికారులు స్టూడెంట్ కిట్లు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందేలా చూడాలని డీఈఓ సుభద్ర సూచించారు. నాడు నేడు 2వ దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. నాడు నేడు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కడైనా మిగిలి ఉంటే సమీపంలోని పాఠశాలకు అవసరమైతే అక్కడకు తరలించి పనులు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్, వాణి సురేఖ, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత్ రోజురాణి, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన సెక్షన్, మన ఏడి, మన సూపర్నెంట్, మనతోనే నడిచి చెట్ట చివరి వరకు ఈ రోజు ప్రారంభాన్ని క్లోజింగ్ డే వరకు హ్యాపీనెస్ పూర్తిగా అందించుకోవడానికి ఇంకా ప్రతిరోజు చాలా ప్రశాంతంగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, చాలా హ్యాపీగా చేయాలి. మనం సంపూర్ణంగా కాంప్లెక్స్ ఎగ్జామ్స్ పరిధిలో మనం అలాగా క్లాసెస్ నడిపించుకుంటూ ఉంటాం. కాంప్లెక్స్ క్లాసెస్ నడిపించుకుంటూ ఉంటాం. ఆ విధంగా చూసినా కూడా మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అకాడమిక్ ఇయర్ ఈ మనకి ఇచ్చినటువంటి ఈ టార్గెట్స్, అచీవ్మెంట్స్ ఇంప్లిమెంటేషన్లో మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక ఎంఈఓ, ఒక హై స్కూల్ కాంప్లెక్స్ ఎగ్జామ్ ప్లస్ అక్కడ మార్కింగ్ అవసరం. దానికి ఒక టీమ్గా రెడీ పెట్టుకున్నాం. ఆ టీము మీరు చేసే పని మీరు చేస్తూనే ఉంటారు. ఆ టీము ఎవరైతే ఈ టీమ్స్ పెట్టొస్తారో ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనం ఎక్కడెక్కడ ఏ వస్తూ బ్యాకప్ అయి ఉన్నాము, ఏ ఇష్యూస్లో ముందున్నాము, ఏ ఇష్యూస్లో ఏ మండలాలు తక్కువ ఉన్నారు, ఏ ఇష్యూస్లో ఏ మండలాలు ముందున్నారు. కన్సల్టేషన్ రిపోర్ట్కి చాలా క్లియర్ రిపోర్ట్ రావడం కోసం డివైఓ ఇస్తున్నారు, మార్కింగ్ ఆఫ్ చదువుకున్నారు. ఇలా మనం 5 టీంలకి ఏర్పాటు చేసుకుని వాళ్ళ రోజు ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆ టీం ఫాలో అవుతారు. శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ సంస్థ ఆధ్వర్యంలో 45 రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ కూచిపూడి ప్రవేశిక ముగింపు వేడుకలు సంతపేట సాయిబాబా మందిరంలో పూర్తయ్యాయి. విశ్రాంత హెడ్ మాస్టర్ ఎస్వి శేషయ్య అధ్యక్షతన అలహరి చెంచలరావు, నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ కృష్ణ, ఎక్కిరాల వేదవతి ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారుల ప్రదర్శనలను ప్రశంసించారు. వేసవి శిక్షణ తరగతులకు బివి సురేష్ బాబు, ఏ ఫణికుమార్, కుమారి వందన, వర్షిణి శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన విద్యార్థులచే నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. గొప్ప విషయం, ఎంతో గర్వించ గొప్ప మంచి మాటలు చెప్పి దుర్లభ అంటే బాగుంటుంది అని నా కోరిక. మీరందరి ద్వారా ఈ కళ మరంతా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంతో గొప్పగా వివరించినటువంటి అమూల్యమైన తదిగినతో
తిన్న కిడతక తిన్న కిడతక తింద తదిగిన తోం శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కూచిపూడి శిక్షణను సంతపేట బాబా మందిరంలో ఇవ్వడం జరుగుతున్నది. అలాగే చిన్నారులు కూడా మన రాష్ట్రము పరాయి రాష్ట్రాలన్నింటిలోనూ కూడా ఎన్నో చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. నృత్య రూపకాలను కూడా ప్రదర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి చిన్నారులందరికీ కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని మనము పరిచయం చేయాలనేటువంటి సత్సంకల్పంతో గత సంవత్సరం మేము కూచిపూడి ప్రవేశిక అని చిన్నారులందరికీ కూడా కూచిపూడిలో ప్రవేశం కల్పిస్తూ బేసిక్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్ అన్నీ కూడా నేర్పిస్తూ దానికి సంబంధించినటువంటి ముద్రలు శ్లోకాలు అన్నీ కూడా శిక్షణనిచ్చి వారికి కూచిపూడి సాంప్రదాయ నృత్యం యొక్క రుచిని తెలియజేయేలాగా చేయాలనేటువంటి సదుద్దేశంతో బాబా ఆశీస్సులతో మేము పోయిన సంవత్సరం జరిపినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అలాగే అందులో శిక్షణ పొందినటువంటి వారు ఈరోజు ప్రదర్శనలు కూడా చాలామంది ఇస్తున్నారు. అది సక్సెస్ అయిన కారణంగా ఈ సంవత్సరం కూడా దాన్నే మేము కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేశాము. చాలా చక్కటి స్పందన వచ్చింది తల్లిదండ్రుల దగ్గర నుంచి, చిన్నారులందరి దగ్గర నుంచి కూడా. వీరు భవిష్యత్తులో చక్కటి నాట్య కళాకారులు అవడమే కాక మన భారతదేశ సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తారన్నటువంటి మా యొక్క ఆశను వారు నిరూపిస్తున్నారు ఈనాటి ప్రదర్శనలో. నా పేరు కామాక్షి లక్ష్మీభాయ్. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను నళిని ప్రియ కూచిపూడి కేంద్రంలో 45 డేస్ కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. ఇక్కడ గురువులు కానీ చాలా మంచిగా సహకరిస్తూ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. నా పేరు అలేఖ్య. నేను ఫిజియోథెరపీ 4th ఇయర్ చదువుతున్నాను. వేసవి సెలవుల్లో కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ 48 రోజులు నేర్చుకున్న తర్వాత నాకు గురువుల శిక్షణ కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ నాకు బాగా నచ్చింది. ఇంకా నేను ఇక్కడే కంటిన్యూ చేద్దామని కూడా అనుకుంటున్నాను. సో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా నేర్పిస్తున్న అందరికీ, మా మేడం గారికి అండ్ సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ప్రియాంక. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఈ 12 డేస్ గ్యాప్లో నేను ఈ మంత్ చూశాను సమ్మర్ క్యాంప్. సో ఈ జాబ్ నుంచి కొంచెం రిలీఫ్ కోసమని నేను ఇలా ట్రై చేశాను. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుందామని చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మా అమ్మ కళ నెరవేర్చాలని ఈ టైం వచ్చింది. సో ఈ ప్లాట్ఫామ్ నాకు బాగా యూజ్ అయింది. థ్యాంక్స్ ఫర్ మేడం అండ్ సార్ ఎంకరేజ్మెంట్. నా పేరు మనస్విని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్ అని వచ్చాను. ఇక్కడికి మా మమ్మీ డాడీ ఇక్కడ చేర్చారు. నాకు చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో దానికని నేను ఇక్కడ చేరాను. ఇక్కడ అందరూ బాగా నేర్పుతున్నారు. పేరు నీలి శ్రావణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నళిని ప్రియ నృత్య నికేతన్లో చేరిన తర్వాత నుంచి నా డ్యాన్స్ మీద చాలా ఇంప్రూవ్మెంట్ కలిగింది. మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ పాదాభివందనాలు. సాయి మనస్విని, పి సహస్ రాలేకపోయారు. వాళ్ళ ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రంలో కొణిజేడు నుండి 1304 బేళ్లను వేలంలో నిలుపగా 1201 బేళ్లను కొనుగోలు చేశారు. వేలంలో గరిష్ట ధర రూ330, కనిష్ట ధర రూ205, సరాసరి ధర రూ280.88 లభించింది. వేలంలో 31 కంపెనీలు పాల్గొన్నాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓటమి అనే భావనతో కాకుండా విషయాలను ప్రేమతో అంగీకరించడం నేర్చుకోండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.